హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ శంకర్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ స్టైల్ ఈ మధ్య బాగా ఫేమస్ అయిన కుమారి ఆంటీ స్టైల్ చికెన్ కర్రీ చేసుకుందాం. దీనికోసం మనం 1 కేజీ ఫ్రెష్ చికెన్ తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి ఉంచుకోండి. ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్లో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం తీసుకొని ఈ మూడింటిని ఇప్పుడు ఆ చికెన్ ముక్కల్లో వేసి బాగా మర్దన చేయండి. ఇవి మూడు ఎంత బాగా కలిస్తే, ఎంత బాగా చికెన్ ముక్కలకు పట్టిస్తే అంత బాగా మ్యారినేట్ అయ్యేదను చికెన్ మనకు బాగా వస్తుంది. ఇప్పుడు ఈ చికెన్లో 2 టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకొని బాగా కలపాలి. 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా యాడ్ చేసి ఒక పావు గంట సేపు చికెన్ని మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు ఒక రోలు తీసుకొని ఆ రోట్లో చిన్న దాల్చిన చెక్క, ఎండు కొబ్బరి, జీలకర్ర, 4 మిరియాలు, 2 లవంగాలు తీసుకొని బాగా దంచుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో 3 స్పూన్ల నూనె వేసుకొని అది బాగా వేడెక్కాక దానిలో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమోటాలు తీసుకొని దానిలో వేయండి. ఉల్లిపాయలు సాఫ్ట్ అయ్యే వరకు మెత్తగా కలుపుకుంటూ మనం ఉల్లిపాయలు మాడకుండా వేయించుకుంటూ ఉండాలి. ఉల్లిపాయలు బాగా మగ్గాక టమోటా, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, మనం దంచుకున్న మసాలా వేసి మూతబెట్టి బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయ, టమాటా బాగా మగ్గాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకొని కలపాలి. దీనిలో మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చికెన్లో ఉన్న వాటర్ తోటే మనకి చికెన్ కుక్ అవుతుంది. దీని మీద మూత పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ అవుతున్నప్పుడు మధ్య మధ్యలో మనం అడుగంటకుండా చికెన్ని బాగా కలుపుకుంటూ అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు బాగా కలుపుకుంటూ మూత పెట్టుకొని బాగా ఉడికించుకుంటూ ఉండాలి. ఇప్పుడు చికెన్ సగం కుక్ అయిన తర్వాత మనం కొత్తిమీర, పుదీనా వేసుకొని దానిలో వేసుకొని బాగా కలుపుకుంటూ మధ్య మధ్యలో అడుగంటకుండా నీరు అనేది దానిలో ఉన్న నీరంతా ఎవాపరేట్ అయ్యే వరకు మనం ముక్క బాగా ఉడికే వరకు ఉంచుకోవాలి. ఈ విధంగా ముక్క చాలా సాఫ్ట్గా మనం పెరిగేసినందువల్ల చాలా సాఫ్ట్గా ఉడికింది. చూసారా, మన చికెన్ రెడీ అయిపోయింది. సూపర్గా ఉంటుంది. ఈ చికెన్ అన్నంలో వేసుకొని తింటే కుమారి ఆంటీ చేసిన చికెన్కి ఏమాత్రం తగ్గదు. చూశారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చెప్పు ఎట్లా ఉందో.